మంత్రము అంటేనే తంత్రం అన్నమాట. అది ఏం లేదు మంత్రంలో ఏం లేదు. నువ్వు చేసుకునే దానిలో బలం ఉందన్నమాట. అది ఎప్పుడైతే నీ మనసును దాని మీద లగ్నం చేసి ఆ అక్షరాల మీద లగ్నం చేసి ఆ అక్షరాలను చదువుకున్నావో అదే మంత్రం. అన్నిటికీ ఒకటే మంత్రం సత్యం గారు. ఓం అనే మంత్రాన్ని రోజుకు ఒక అరగంట కనుక చేసుకోగలిగితే, అంటే కొన్ని మాసాలు కొన్ని సంవత్సరాలు కావచ్చు పట్టవచ్చు. ఎందుకంటే మీ యొక్క శక్తిని బట్టి అది దర్శనాలు వస్తుంటాయి. అప్పుడు అందులోనే దర్శనం అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఓం అని మళ్ళీ ఓం ఓము అని కాదు, నేను చెప్పేది ఇదివరకు చెప్పాను కదా. ఓ ఒకసారి అరగంట కూర్చోవాలంటే కూర్చోలేరు. 5 నిమిషాలు 10 నిమిషాల నుంచి 15 నిమిషాల నుంచి కూర్చోమని పావు గంట నుంచి లెక్క పెట్టుకుంటే 1 గంట వరకు చేసుకుంటే చాలు. అన్నీ దానిలోనే మీకు దర్శనం ఇస్తాయి. మీరు అనుకునే అన్నీ దానిలోనే. ఇంతకన్నా నన్ను ఎందరో అడిగారు, ఓం శక్తిపీఠం పెట్టుకోవచ్చు కదా అని. శక్తిపీఠం పెట్టుకోనండి, నాకు అవసరం లేదన్నా. శక్తిపీఠంకి శిష్యులు కావాలి మళ్ళా. ఆ పీఠం మరి ఎప్పుడు నడవాలి కదా. మరి అలాంటి శిష్యులు లేరు. అందుకు నేను పెట్టుకోవడం లేదండి. అది నాకు నేను ఉన్నంత వరకు దాన్ని చెప్పుకుంటాను, అంతవరకు చెప్పుకుంటాను. భద్రకాళి అమ్మ ఏమంటుంది? ఇక ఆమె ఇప్పుడు ఉన్నటువంటి ఒక సంతోషంలో ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు. ఎందుకు 4 గోపురాలు కడుతున్నారట కదా. ఏమీ లేకుండా గబ్బిలాలు తిరుగుతున్నప్పటి నుంచి వెళ్తున్నా అక్కడికి. నేను అప్పుడు అడిగిన అనమాట, అమ్మా మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను, నేను చూసేటువంటి ఒక భాగ్యాన్ని నాకు కలిగించమని చెప్పాను. అలాగే మొన్న పోయినప్పుడు వెళ్ళాను, కానీ మొన్న పోయినప్పుడు వరంగల్కి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి వీలేకపోయింది. నాకు ఎవరు లేరు, నాకు తోడు ఉండాలి. నాకు అంత మారిపోయింది కదండి. ఇప్పుడంతా మనుషులు కూడా మారిపోయారు కదా. అంతటి ప్రేమ అభిమానాలు ఇది ఎవరితో వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఆలోచించేవాడు ఎవరు లేరు ఇప్పుడు. అందుకొరికే దూరం నుంచే నమస్కారం పెట్టి వచ్చేసాను అనమాట. తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ప్రపంచంలో పరీక్షలు చేసేవి చాలా ఉన్నాయి రా అంది అనమాట. మరి ఏం పరీక్షలు ఏమిటో అర్థం కాలేదు నాకు.